వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు పరిశీలించినట్లయితే, మేషరాశి ఉద్యోగస్తులకి 2026 సంవత్సరంలో కష్టంతో కూడిన విజయం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ప్రమోషన్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్థానచలనం మేషరాశి ఉద్యోగస్తులకు కనిపిస్తోంది. అలాగే అధికారుల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, అవమానములు లాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ పనిచేసే చోట ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. సమయోచితంగా అధికారులతో ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు మేషరాశి వాళ్ళకి శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవ్వటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. బాగా కష్టపడితేనే జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవితంలో స్థిరత్వం మాత్రం అక్టోబర్ తర్వాత ఉద్యోగ రంగంలో ఎక్కువగా కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. జాబ్ లేని మేషరాశి వాళ్ళు ఎవరికైనా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా సరే స్థిరత్వం అనేది ఉద్యోగంలో అక్టోబర్ తర్వాత చాలా ఎక్కువగా పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగపరమైన ఒత్తిడులన్నీ కూడా ఈ 2026లో అక్టోబర్ తర్వాత వాటి నుంచి బయటపడి మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళటానికి చాలా బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. అంటే విదేశీ యోగం మేషరాశి ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉద్యోగం పర్మనెంట్ కాని వాళ్ళందరికీ కూడా ద్వితీయార్థంలో పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. అంటే సంవత్సరం ప్రథమార్థంలో కాకుండా జూన్ తర్వాత జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. మొత్తం మీద 2026 సంవత్సరంలో మేషరాశి ఉద్యోగ రంగం వారికి కష్టంతో కూడిన విజయం కనిపిస్తోంది. బాగా అద్భుతమైన ఫలితాలు, ప్రమోషన్లు, ఉద్యోగ పరంగా జాబ్ పర్మనెంట్ అవ్వటం ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఎక్కువగా పొందటానికి ఆస్కారం ఉంది. ఇక మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వస్తే, మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నట్లయితే రాజకీయ రంగం వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే జూన్ తర్వాత మేషరాశి రాజకీయ నాయకులకి పదవులు రావటం, రాజకీయ రంగంలో మంచి హోదా గుర్తింపు లభించటం ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రజలలో కూడా పేరు ప్రఖ్యాతులన్నీ కూడా సంవత్సరం ద్వితీయార్థంలో పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పదవుల్లో ఉన్న వాళ్ళు పదవి కాపాడుకోవటం సంవత్సరం ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. అంతర్గత శత్రువుల విషయంలో సంవత్సరం ప్రారంభంలో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యయం ఎక్కువగా ఉంది. అంటే రాజకీయాల కోసం మేషరాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల పరంగా కూడా సంవత్సరం ప్రథమార్థంలో అయితే మాత్రం కొద్దిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి రాజకీయ నాయకులకి 2026 సంవత్సరంలో ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మేషరాశి కళారంగం విషయానికి వచ్చినట్లయితే, మేషరాశిలో జన్మించిన వాళ్ళు కళారంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరము చాలా వరకు రాణింపు ఉండటానికి అవకాశం ఉంది. కళాకారులకు మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
12వ ఇంట్లో శని ఉన్నప్పటికీ కూడా అవకాశాలనేవి మాత్రం ఖచ్చితంగా మెరుగుపడతాయి. అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళైతే బ్రహ్మాండమైన విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అయితే నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మేషరాశి కళాకారులు బాగా నమ్మిన వాళ్ళు మీ రంగంలో వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించండి. మొత్తం మీద కళారంగం వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక మేషరాశి వ్యాపారస్తుల విషయానికి వస్తే 2026 సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన విధంగా అద్భుతమైన లాభాలు రావు, కానీ ఎంతో కొంత లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. నష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. లాభాలే వస్తాయి, కానీ మీరు ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో లాభాలు వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకి యోగం కూడా సామాన్యంగా ఉంది. అద్భుతమైన యోగం అయితే లేదు. అలాగే బిల్స్ రావటం అనేటటువంటివి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. స్థిరాస్తుల పరంగా గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి కాలంగా 2026 సంవత్సరం చెప్పుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మేషరాశి వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన లాభం కలిగే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ చేయండి, విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే స్పెక్యులేషన్, రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఇలాంటి స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే మేషరాశి వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పకపోయినప్పటికీ లాభాలు అయితే వస్తాయి, కానీ ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐసెట్, పాలిటెక్నిక్, బిఈడి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా బంగారం లాంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా మేషరాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగానే చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు పొందుతారు. కావలసిన కాలేజీల్లో సీట్లు పొందే యోగం ఉంది. అలాగే క్రీడాకారులకు మాత్రం అప్పుడప్పుడు కష్టంతోనే విజయం లభిస్తూ ఉంటుంది. మేషరాశి క్రీడాకారులకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రావాల్సిన గుర్తింపు కన్నా కొంచెం తక్కువ గుర్తింపు వస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి విద్యార్థులకి బంగారం లాంటి కాలంగా 2026 సంవత్సరం చెప్పచ్చు. కానీ మేషరాశి క్రీడాకారులకు మాత్రం కొంత ఒడిదుడుకులతో ఈ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన వాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషంగా పంటలు పండినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొద్దిగా రుణబాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. రుణబాధల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కౌలుదారులు కూడా బాగా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉండాలి. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి. పౌల్ట్రీ రంగం వాళ్ళకు కూడా పర్వాలేదనిపించే లాభాలే ఉంటాయి, కానీ అద్భుతమైన లాభాలు అయితే ఉండవు. పండ్ల తోటలు, వాణిజ్య పంటలు ఇవి చేసే వాళ్ళకు మాత్రం మంచి లాభాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా అద్భుతమైన లాభాలు లేవు, కానీ సామాన్యమైనటువంటి లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొద్దిగా రుణబాధలు వెంటాడతాయి కాబట్టి రుణబాధల విషయంలో మాత్రం మేషరాశి వ్యవసాయదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇక 2026 సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన స్త్రీల పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే, అంటే మేషరాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలు మనం పరిశీలిస్తే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, లేకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు మేషరాశి స్త్రీలు ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ప్రశాంతంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పరంగా కూడా అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి స్త్రీలకి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అప్పుడప్పుడు మేషరాశి స్త్రీలకు పనిచేసే చోట అధికారులతో చిన్న చిన్న విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులతో వ్యవహరించేటప్పుడు మేషరాశి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు కాబట్టి ఎవరిని నమ్మకుండా మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంతాన ప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం ప్రెగ్నెంట్గా ఉంటే ఆడపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయ్యే యోగం ఉంది. మేషరాశి కన్యలకు వివాహ యోగం ఈ సంవత్సరం బలంగా ఉంది. అలాగే మేషరాశి స్త్రీలు ఏ పని చేస్తున్నా సరే ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని ముందడుగు వేసినట్లయితే 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి స్త్రీ పురుషులకు 2026 సంవత్సరంలో కష్టంతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. విజయాలు సులభంగా కాకుండా కొద్దిగా కష్టంతో వచ్చే సూచనలు ఉన్నాయి. తెలివిగా ప్రవర్తించడం ద్వారా, అణుకువగా ప్రవర్తించడం ద్వారా చాలా వరకు కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా ఉంటాయి. ఏ పనిలోనైనా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా 2026 మొత్తం మేషరాశి స్త్రీ పురుషులు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సంవత్సరం పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా శనివార నియమం పాటించండి. అంటే శనివారం పూట ఉపవాసం ఉండండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవటం, అలాగే శివాలయంలో శనివారం పూట శివుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండండి. దశరథ కృత శని స్తోత్రాన్ని వినండి. దానివల్ల 2026 మొత్తం అద్భుతమైనటువంటి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి, విశేషమైనటువంటి లాభాలు చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకొని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా
మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ను బట్టి మీ వ్యక్తిగత జాతకము, మీ జన్మ కుండలి, ఆ జన్మ కుండలిలో ఇప్పుడు ఏ దశ, అంతర్దశ నడుస్తున్నాయి, జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మ జాతక ఫలితము, ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే, ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే, అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని, జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే, అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.